ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. అతని తల్లిదండ్రులు అతడు మా కుమారుడని గుడ్డివాడుగా జన్మించడాన్ని మాకు తెలుసు. కానీ అతడు ఇప్పుడు ఈ విధంగా చూడగలుగుతున్నాడో అతనికి దృష్టి ఎవరిచ్చారో మాకు తెలియదు. అతన్నే అడగండి. తనని గురించి సమాధానం చెప్పుకోగల వయస్సు అతనికి ఉంది అని అన్నారు. యేసే క్రీస్తు అన్న ప్రతి ఒక్కరిని సమాజ మందిరం నుంచి బహిష్కరించాలని యూదులు ఇదివరకే నిశ్చయించారు కనుక వాళ్లకు భయపడి అతని తల్లిదండ్రులు ఈ విధంగా సమాధానం చెప్పారు. అందుకు వాళ్ళు అతనికి వయసు వచ్చింది, అతన్నే అడగండి అని అన్నారు. యూదులు గుడ్డివానిగా ఉన్నవాణ్ణి రెండవసారి పిలువనంపారు. అతనితో దేవుణ్ణి స్తుతించు, అతన్ని కాదు, అతడు పాపాత్ముడని తెలుసు అని అన్నాడు. అతడు పాపాత్ముడో కాదో నాకు తెలియదు. నాకు ఒక్కటి తెలుసు, నేను ఇదివరలో గుడ్డివాణ్ణి, ఇప్పుడు చూడగలుగుతున్నాను అని అతడు సమాధానం చెప్పాడు. అతడు ఏమి చేశాడు, ఏ విధంగా నీకు దృష్టి కలిగించాడు అని వాళ్ళు అడిగారు. అతడు, నేను ఇదివరకే చెప్పాను కానీ మీరు వినలేదు. మీరు మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలి అనుకుంటున్నారా అని అన్నాడు. వాళ్ళు అతన్ని అవమానపరిచారు. అతనితో, నువ్వు అతని శిష్యుడివి, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు. ఇక ఇతని గురించా? ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మాకు తెలియదు అని అన్నారు. అతడు, ఇది చాలా విచిత్రం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మీకు తెలియదు. అయినా ఆయన నాకు దృష్టి కలిగించాడు. దేవుడు పాపాత్ముల మాటలు వినడని, తన ఆజ్ఞలను పాటిస్తున్న విశ్వాసాల మాటలు వింటాడని మాకు తెలుసు. పుట్టి గుడ్డివానికి కళ్ళు తెప్పించడం ఇదివరకు ఎవరు వినలేదు. ఇతడు దేవుని నుండి రానట్లయితే ఏమి చేయలేకపోయేవాడు అని అన్నాడు. ఇది విని వాళ్ళు, నీవు పాపంలో పుట్టావు, పాపంలో పెరిగావు, మాకు ఉపదేశించడానికి నీకెంత ధైర్యం అని అంటూ అతన్ని వెలివేశారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.